అంటారు. శూద్రుడు అనగానే కులముతో ముడిపెట్టకూడదు. కులాలు లేవు మనకు. మనమంతా ఒకటే మతం మనది. మానవ మతం, మనుష్యులం మనం. మన మతం కూడా లేదు. మన ధర్మం అంతా ఒక ధర్మం కిందికి ఉన్నవాళ్ళం మనం. అంతా ఒక ధర్మంలో ఉన్నవాళ్ళం. సనాతన ధర్మము కింద ఉన్నవాళ్ళం. కాబట్టి ఆ ధర్మవ్యాధుడు అంటున్నాడు, ఎప్పుడు కానీ నీవు చేసినటువంటిది ఆ 4వ వర్ణంలో పుట్టి నీవు భ్రష్టుడవై కిందికి వెళ్తున్నావు అన్నాడు. అప్పుడు నేను బెంగపెట్టుకుని ఆయన పాదముల మీద పడి ఏడ్చాను. ఏడిస్తే పోరా, మధ్యలో మహాభారతంలో కూడా వస్తాడు, చెబుతాడు, అది విని నీ పాపాలన్నీ పోతాయి పో అని పంపించాడు మనల్ని. అందుకే వచ్చాం మనం, అందుకే వింటున్నాం మహాభారతం. అయ్యా వెంటనే నేను బెంగ పెట్టుకుని ఆయన పాదాలను కూడా ఏడ్చాను. అయ్యా నన్ను రక్షించండి అని అడిగాను అని చెబుతూ ధర్మవ్యాధుడు ఇంకా ఇలా అంటున్నాడు, నీకు ఇన్ని విషయములు ఎలా తెలుస్తున్నాయని నీవు నన్ను అడగడం జరిగింది. దానికి జవాబు చెప్తున్నాను విను కౌశిక. నేను గత జన్మలో బ్రాహ్మణుడిని అయినా మునికుమారుడి శాపం వలన నేను ఈ జన్మలో 4వ వర్ణంలోకి వచ్చేశాను. అంతకుముందు అదే మునికుమారుడి పాదాల మీద పడి శాప విమోచనం అడిగాను. అదృష్టం ఏమిటంటే ఆ మునికుమారుడు బ్రతికాడు. ఆయన అప్పటికి మాత్రం ప్రాణ సంకటంలో ఉండి నేను ఏడ్చానని ఆయన వెంటనే నాకు శాప విమోచనం ఇచ్చాడు. ఒకసారి నా నోటి వెంట వచ్చిన మాట పోదు, తప్పదు. నీవు వచ్చే జన్మలో 4వ వర్ణంలో పుడతావు, కానీ నువ్వు చాలా ఏడుస్తున్నావు, తప్పు తెలుసుకున్నావు. అందుకే నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను. వచ్చే జన్మలో నువ్వు 4వ వర్ణంలో పుట్టినప్పటికీ ఏ వర్ణములోని వారు ఏ ధర్మం ఆచరించాలో బాగా తెలుసుకుని నీ వర్ణానికి సంబంధించిన ధర్మమును నీవు పాటించి తల్లిదండ్రుల సేవ చేసి తత్కారణం చేత బ్రాహ్మణుల కన్నా గొప్పగా ధర్మమునందు నిష్ఠుడవై నిలవలగలుగుతావు. దాని వలన నీకు పూర్వాజన్మ జ్ఞానము కూడా ఉంటుంది. పూర్వాజన్మలో ఏమైందో కూడా నీకు జ్ఞాపకం ఉంటుంది. అందుకని నీకు నేను ఇలా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. చూశారా, పాపం తప్పకుండా కొడుతుంది. చేసిన తప్పు ఎప్పుడైనా పోతుంది. ఈ జన్మలో మనం అలానే తప్పులు చేస్తున్నాం. ఏమైతుంది అంటున్నాం, దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. పూర్వాచరణలో విషయం కూడా నీకు గుర్తుంటుంది. అదృష్టం ఏమిటంటే ఆ మునికుమారుడు బ్రతికాడు, కానీ నేను 4వ వర్ణంలోకి వచ్చాను. మునికుమారుని వరము చేత నాకు గత జన్మ జ్ఞాపకం ఉంది. అందుచేత నేను గతములో శాస్త్రము చదువుకోవడం వలన, తప్పు ఒప్పుకోవడం వలన ఈ జన్మలో తల్లిదండ్రుల సేవ ధర్మం గురించి బాగా పట్టుకున్నాను, బాగా తెలుసుకోగలిగాను. ఓయ్ కౌశికుడా, నీవు కూడా నీ తప్పుని వెంటనే తెలుసుకో. దిద్దుకో. బ్రహ్మచారి ఉత్తర క్షణం ఇంటికి వెళ్ళి ముందు మాతాపితరుల సేవ చేయి. చక్కగా వారి సేవ చేసి ప్రబోధనలు తెలుసుకొని అప్పుడు జీవితంలో అనుష్ఠించడం నేర్చుకో. నీకు సమస్తమైనటువంటి వేదముల సారాంశం మహర్షుల తీర్పులు చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. బ్రాహ్మణుడిగా పుట్టాను కదా అని కోపంతో బ్రతికిద్దామనుకుంటున్నావేమో. బ్రాహ్మణుడిగా పుట్టడం, బ్రాహ్మణుడిగా వచ్చే వరకు నిలబెట్టుకోవడానికి, బ్రాహ్మణుడిగా పుట్టడం బ్రాహ్మణ్యమును పోగొట్టుకోవడానికి కాదని నీవు బాగా గుర్తుపెట్టుకో. పెద్దలు చెప్పిన తీర్పు చెబుతున్నాను విను. బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణుడిగా పుట్టి తండ్రి ఉపనయనము చేసిన తర్వాత సంధ్యావందనము చేయక, గాయత్రి మంత్రము చేయక, రామాయణము చదవక, భారతము చదవక, భాగవతము చదవక, ధర్మం అంటే తెలియక, ఎక్కడో ఎవరో పెద్దలు ధర్మం అంటే ఇదని చెబితే దాన్ని పెడచెవిన పెట్టి నీకు నచ్చినట్టుగా వెళ్ళడం, అంతకన్నా చాలా దారుణమైన పాపం ఇంకొకటి ఉండదు. నీ స్వార్థము కోసం బ్రతికిన వాడు బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణుడు అనిపించుకున్నప్పటికీ వాడు శూద్రుడి కన్నా నీచుడే. చూశారా, బ్రాహ్మణ కులం అనుకుని పుడుతున్నటువంటి దాంట్లో కులం కాదది, అది ఒక పరమ పవిత్రమైనటువంటి పదం. ఆ పదానికి అర్హత నీవు అందరూ సాధించవచ్చు. దేని వలన? తల్లిదండ్రులు పూజిస్తే, భార్య భర్తను గౌరవిస్తే, పూజిస్తే, అర్చిస్తే, అహంకారాన్ని వదిలిస్తే, పరమ పవిత్రమైన ఆదివారం మాంసాహారాలు విసర్జిస్తే, Number 5. మత్తు పదార్థాలు విసర్జిస్తే, బ్రహ్మ ముహూర్తంలో లేస్తే,
పురుషుడు భార్యను గౌరవిస్తే, ఇలాంటి రామాయణ భారత భాగవతాలు వస్తే కనుల కద్దుకొని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే, వాటిని సమయం ఉన్నప్పుడల్లా చదివితే, చదవడం కూడా వీలు కాదయ్యా నాకు, ఒక పుష్పం పెడితే కూడా నీ పాపాలు పటాపంచలవుతాయి. ఇది కూడా చేయలేని జన్మ మనిషివా అడిగారు. కాబట్టి నీవు భారతం రామాయణం చదవక బ్రతికిన వాడు బ్రాహ్మణుడుగా పుట్టి బ్రాహ్మణుడిగా అనిపించుకున్నప్పటికీ వాడు సూర్యుడి కన్నా హీనమే. ఇంకా అంతకన్నా క్రిందకు వెళ్ళిపోయిన వాడే 4వ వర్ణంలో పుట్టినప్పటికీ తన ధర్మమును తాను అనుష్ఠిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ సంవత్సరంతో బ్రతికినవాడు ఎవరు ఉన్నారో వారు బ్రాహ్మణుడి కన్నా గొప్పవాడే. ఇది నా మాట కాదు, సమస్త మహర్షుల తీర్పు అని చెప్పేశాడు. బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రం బ్రహ్మడు అవుతావా? 4వ వర్ణంలో పుట్టినంత మాత్రం 4వ వర్ణం వాడవుతావా? కాదు, నువ్వు పట్టుకున్న ధర్మాన్ని బట్టి, నీ పూర్వజన్మ వాసన బట్టి. ధర్మమును తాను అనుష్ఠిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ శౌచంతో బ్రతికిన వాడు గొప్పవాడు. ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని 10 మందికి చెప్పాలి. అది ఎంత కష్టమైనా చెప్పాలి. చెప్పుకున్నవాడు అసలు సీసలే. ఎక్కడుంది తగ్గు? క్షమాగుణం వారికే వదిలేద్దాం. కాబట్టి సమస్త మహర్షుల తీర్పు అందుకని పాడైపోకు, వెళ్ళి తల్లిదండ్రులను సేవించు, జీవితమును ఒబ్బిడి చేసుకో. OBD అంటే సార్థకత చేసుకో అని చెప్పాడు. వెంటనే కౌశికుడు అంటున్నాడు, అతులిత పుణ్యమూర్తి వికృతాత్ముడ వెందును నీవు ధర్మమోర్జితముగా నెప్పుడెమరక చేయుచునుండుము. నిత్య శోభన స్థితి వెలుగుందు మేను భవదీయ సమాగతి చేసి ధర్మస్థితమతి నైతి నన్ను మన్నింతుముగునాకర పోయి వచ్చేదని. చెబితే విని పట్టుకున్నవాడు ధర్మాత్ముడి కంటే గొప్పవాడు. చెబితే విని పట్టుకున్నవాడు. ధర్మవ్యాలుడా, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు పోల్చలేనంత పుణ్యమును సంపాదించిన వాడివి. నీకు ధర్మ సూక్ష్మములు బాగా తెలుసు. చక్కగా నీవు వృద్ధిలోకి వచ్చి సమస్త శోభనములను పొందు. నిన్ను కలవడం వలన నాకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ఎవరు ఏది పట్టుకోవాలో పట్టుకుని అలా తరించాలో నాకు అర్థమైంది. కాబట్టి నేను కూడా నా జీవితంలో ధార్మికమైనటువంటి మార్గంలో చక్కదిద్దుకుంటాను. ఇక నేను బయలుదేరి వెళ్ళొస్తాను అని మహానుభావుడైనటువంటి బ్రాహ్మణుడు కౌశికుడు ధర్మ వ్యాధుల వలన ప్రబోధమును పొంది ఉత్తమమైనటువంటి జీవితమును గడపడానికి నిశ్చయించుకున్న వాడై తల్లిదండ్రుల దగ్గరకు ప్రయాణం అవుతున్నాడు. అనగా ఆయన ధర్మం ఆయన పాటించి ఆయన ధరించిపోయాడు అని గుర్తించవలసి ఉంటుంది. ధర్మరాజా, ఈ సమస్త లోకము ధర్మమును ఆశ్రయించుంటుంది. ఆ ధర్మమును వర్ణాశ్రమం బట్టి ఉంటుంది. కాబట్టి అది తెలుసుకొని బ్రతికిన వాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతాడు.